హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజైతే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్గా చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేస్తూ అయితే చేగోడీలు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. ఈ టిప్స్ కానీ యూస్ చేశారంటే ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే అంతకంటే ముందు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం 2 కప్పులు బియ్యానికి హాఫ్ కప్ దాకా సగ్గుబియ్యం, అలాగే 5 ఎండుమిర్చి వేయించుకొని పిండి చేసుకుని ఈ పిండిని అయితే 2 కప్పుల దాకా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోని మనం 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల అయితే మనకి కలర్ అనేది ఎక్స్ట్రాగా అయితే యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ కానీ మీరు పిండిలో కానీ మీరు ఎండుమిర్చి చేసుకోకపోతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయండి. ఇలా 2 టేబుల్ స్పూన్ దాకా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల అయితే మీకు స్పైసీనెస్ అనేది కరెక్ట్గా లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని వేడి నీళ్ళు వేసుకుంటూ అయితే బాగా కలుపుకోవాలి. పిండి కాస్త చల్లారిన తర్వాత అయితే చేయి పెట్టి 4 పక్కల మంచిగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే దీన్ని రెస్ట్ ఇవ్వాలి. ఇలా 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి పిండిని చూస్తే కాస్త మెత్తబడి అయితే ఉంటుంది. ఇలా మెత్తబడిన తర్వాత మనం నువ్వులను కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ కింద అయితే తయారు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని మొత్తం అంతటిని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని అయితే కాకుండా హాఫ్ పిండి దాకా అయితే చేసుకోండి ఈ బాల్స్ కింద. ఇలా హాఫ్ పిండి దాకా బాల్స్ కింద తయారు చేసుకున్న తర్వాత అయితే మిగతా పిండిని అయితే తడి క్లాత్ కానీ లేకపోతే మూత కానీ పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి పిండి అనేది త్వరగా ఆరిపోయే ఛాన్స్ అయితే ఉండదు. మంచిగా మనం తయారు చేసుకునేటప్పుడు వరకు మాయిశ్చరైజర్ అయితే అందులో ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న చిన్న బాల్స్ని అయితే సిలిండ్రికల్ షేప్లో తయారు చేసుకొని కింద నువ్వులు వేసుకుంటూ చిన్న చిన్న రింగ్స్ కింద అయితే కట్ చేసుకుంటే ఈజీగా అయితే మనకి చేగోడీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా చేగోడీలు తయారు చేసుకునే కాడ్ అనేది సన్నంగా తయారు చేసుకుంటే మనకి చేగోడి అనేది మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా అలాగే 4 పక్కల ఈక్వల్గా అయితే వేగుతుంది. లేదు అంటే మధ్య మధ్యలో ఉడకకుండా ఉండిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న చేగోడీలు అన్నింటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే చేగోడీలని ఒకదాని తర్వాత అయితే వేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఒకదాని తర్వాత అయితే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే అటు ఇటు కలుపుకోవడం వల్ల చేగోడి అనేది 4 పక్కల అయితే బాగా వేగుతుంది. ఇలా 4 పక్కల గోల్డెన్ బ్రౌన్లో వేగిన చేగోడీలు అన్నిటిని అయితే ఇందులో అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం వాయి అంతా తయారు చేసుకుని చేగోడీలు అన్నిటిని అయితే ఒకదాని తర్వాత అయితే వేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ అయితే చేగోడీలను వేయించుకుంటే ఈజీగా అయితే మనం చేగోడీలు అన్నిటిని అయితే వేయించేసుకోవచ్చు. ఇలా వేయించుకుని చేగోడీలు అన్నిటిని పక్కన పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే అందులో ఉన్న ఆయిల్ అంతా కిందకి దిగుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ జార్ తీసుకొని ఆ జార్లో అయితే మనం ముందుగా తయారు చేసి పెట్టుకుని చేగోడీలు అన్నిటిని వేసుకొని గాలి అనేది వెళ్ళకుండా మూత పెట్టుకొని ఉంచుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు అయితే ఈ చేగోడీలు ఫ్రెష్గా ఉంటాయి, అలాగే నిలువ కూడా ఉంటాయి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.